సముద్రంలో ఉన్న కంపెనీ పైపులు ఈ రోజు పైకి తేలుకొస్తున్నాయనేసి కంపెనీ వాళ్ళు ఈ రోజు మాకు చిన్న పని అప్ చెప్పారు. ఈ పనికి శాలరీ కూడా ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ ది వరల్డ్. ఈ పదం చెప్పి చాలా రోజులు అవుతుంది. ఈ రోజు వర్క్ చేయడానికి 6 గంటలకే స్టార్ట్ అయ్యాం. సముద్రం వెలుతురుపడిన ఆకాశం నీలంగా మెరుస్తూ మేఘాల జీరలతో ఎలా కనిపిస్తుందో చూడండి. వీడియో 2 నిమిషాల పైన ఉంది. వీడియో కంటెంట్ బాగుంటుంది, పూర్తిగా చూడండి. ఒడ్డు నుండి సముద్రం లోపలికి వచ్చేసాం. సముద్రం లోపలికి వచ్చిన వెంటనే ఈ రోజు పని ఏంటని ఆలోచించాం. పని స్పాట్ అయితే నేను ఇప్పుడు జూమ్ చేశాను కదా, అక్కడే ఫ్రెండ్స్ ఒడ్డు చూసారా ఏ విధంగా కనిపిస్తుందో. ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. మేము 6:30కి వేగంగా వచ్చి చేపలు పట్టుకుందాం అనుకున్నాము. ఈ ప్లేస్ లో చేపలు ఉంటాయి. నా వెనకాల ఉన్న బ్రిడ్జ్ కి చాలా చరిత్ర ఉంది. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. దాదాపు 130 సంవత్సరాల దాకా అవుతుంది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ కట్టించి. ఈ బ్రిడ్జ్ చూడండి, బాగా తుప్పు పట్టేసి ఎప్పుడు పడిపోద్దా అని భయంకరంగా ఉంది. ఇప్పటికే చింతపల్లిలో టూరిజం పెరగడానికి గల కారణం ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పేరు అమర్ ది వరల్డ్. ఉదయిస్తున్న ఉదయాన్ని ఆస్వాదిస్తుంటే అది మామూలుగా ఉండదు. పుష్కలంగా మా అందరికి డి విటమిన్ ఉత్పత్తి అవుతూనే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా పని గురించి మాట్లాడుకుంటే మా ఊరికి దగ్గరగా ఉన్న కంపెనీ నుండి వచ్చే వ్యర్థాలన్నింటినీ సముద్రంలోనే వదులుతారు. కంపెనీ ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి టన్నెల్స్ ఏర్పాటు చేసి పైపు ద్వారా మా సముద్రంలో అయితే కలుషితం చేస్తున్నారు. ఇప్పుడు మాకు కంపెనీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ సముద్ర పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైపు పైకి తేలిపోయింది ఫ్రెండ్స్. అది పైకి తేలిపోవడం వల్ల వ్యర్థాలను ఇంకా ఎక్కువగా రిలీజ్ చేసి సముద్రపు జలాల్లో కలవకుండా అది పైపైన తేలుకుంటూ మా ఊరు వైపు వస్తుంది. ఆ స్మెల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకనే కంపెనీ వాళ్ళు తెలివిగా ఆ పైపుకి రాళ్ళు పెడదామనేసి వచ్చారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ ట్రాక్టర్ లో రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు సాయంతో ఏంటంటే మధ్యలో పైప్ జాయింట్ వస్తుంది. హోల్ కనిపిస్తుంది కదా రాళ్ళకి, ఆ హోల్ నుండి పైప్ వస్తుంది అనమాట. కొందరు డైవర్స్ ఉంటారు. ఆ డైవర్స్ కిందకి వెళ్ళి ఆ పైపులకి రాళ్ళని నట్టుల సాయంతో బిగిస్తారనమాట. ఈ కాన్సెప్ట్ వేలోనైతే వాళ్ళు ఆలోచించి ఈ రాళ్ళని తెప్పించారు. టోటల్ గా కంపెనీ వాళ్ళు 2 టన్నులు ఉండే రాళ్ళని తెప్పించారు. ఇక్కడ కనిపిస్తున్న ఒక రాయి వెయిట్ 120 కేజీల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రాళ్ళని మేము సముద్రంలో పట్టుకెళ్లి డైవర్స్ దిగుతారు. వాళ్ళు తాడు కట్టి ఆ సముద్రంలోకి రాళ్ళు దించి వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది ఈ రోజు వర్క్ అనమాట. రాళ్ళు మొత్తం ఆ బోట్ లో వేసుకొని సముద్రంలో పైప్ లొకేషన్ కి వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ పైప్ ని చూడడానికి వెళ్ళారు. పైప్ అయితే ఫుల్ గా ఖరాబ్ అయిపోయింది అనేసి మళ్ళీ వెనక్కి వచ్చారు ఫ్రెండ్స్. ఆ ప్రాజెక్ట్ మొత్తం అక్కడ అయిపోయింది. ఏంటంటే రాళ్ళు ఫిట్టింగ్ చేద్దాం అనుకుని వెళ్ళిన వాళ్ళు పైప్ అయితే ఫెయిల్ అయిపోయిందని తెలుసుకున్నారు. మొత్తానికి ఆ పైప్ మళ్ళీ మార్చాలి ఫ్రెండ్స్. పైప్ మార్చాలంటే ఇంకా పెద్ద వర్క్ ఉంది వాళ్ళకి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి, ఈ వీడియోస్ అన్ని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్.